Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ నుంచి మల్టిప్లికేషన్ బై టీ అనే కాన్సెప్ట్ పైన నేను వీడియో చేస్తున్నాను. చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. మల్టిప్లికేషన్ బై టీ చేసాము. సో కామెంట్స్లో అడుగుతున్నారు ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ సమ్స్ మాకు మిస్టేక్ వస్తున్నాయి చేస్తుంటాయని. సో ఆ ప్రాబ్లం నేను ఒకసారి చేసి చూపిస్తాను. దానికంటే ముందుగా మీకు ఈ ప్రిన్సిపల్ మీకు ఐడియా ఉంటుంది. ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇది ఫార్ములా -1 హోల్ పవర్ ఎన్ డి పవర్ ఎన్ బై డిఎస్ పవర్ ఎన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేను చేయబోయే ప్రాబ్లం మీకు ఇక్కడ రాసుండే ప్రాబ్లం చేస్తాం. ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ అడిగాడు కదా, అది చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ అన్నాడు. ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ ఈ పవర్ -2t. సో ఇక్కడ ఎన్ ఉండే దగ్గర 2 ఉంది. సో ఇక్కడ ఎన్ ఉండే దగ్గర 2 రాస్తే -1 హోల్ స్క్వేర్ డి స్క్వేర్ బై డిఎస్ స్క్వేర్ ఎల్ ఆఫ్ ఈ పవర్ -2t. -1 హోల్ స్క్వేర్ అంటే +1. ఈ డి స్క్వేర్ బై డిఎస్ స్క్వేర్ని 2 సార్లుగా ఇలా రాస్తున్నా టీ బై డిఎస్ అని. ఎల్ ఆఫ్ ఈ పవర్ -at ఫార్ములా మీకు ఐడియా ఉంటుంది. ఎల్ ఆఫ్ ఈ పవర్ -at అంటే 1/s+a అని. ఓకే, సో ఎల్ ఆఫ్ ఈ పవర్ -2t అంటే మనకేమొస్తుందంటే 1/s+2. సో ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తున్నాం ఫస్ట్ టైము, దానికి ఈ ఫార్ములా వాడుతున్నాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x. డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x ఫార్ములా ఏంటంటే -1/x². సో అలా ఈ డినామినేటర్ని x అనుకుంటాం. ఈ డినామినేటర్ x అనుకొని మనం ఏం చేస్తున్నాం, డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x ఫార్ములా వాడుతున్నాం. వాట్ ఈజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x? -1/x². ఓకే, అగైన్ డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి, దానికి ఈ ఫార్ములా వాడతాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x² అంటే ఈ 2 న్యూమరేటర్లో రాసి మైనస్ పెట్టి డినామినేటర్లో పవర్ ఇంక్రీజ్ చేయడమే ఫార్ములా. డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x² అంటే -2/x³. మైనస్ ఆల్రెడీ ఉందా, మళ్ళా ఈ 1/x² మాత్రం ఫార్ములా అప్లై చేస్తే -2/x³ అని వస్తుందంట. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఫైనలీ ఆన్సర్ ఏంటంటే మనకు వచ్చే ఆన్సరు 2/s+2 హోల్ క్యూబ్ ఏంటంటే ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ ఈ పవర్ -2t వాల్యూ. ఓకేనా. సో అలానే మనకు నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ స్క్వేర్ sin 2t. సో ఫైండ్ ఎల్ ఆఫ్. ఇక్కడ మీకు ఎల్ ఆఫ్ ఉండదు, ప్రీవియస్ సమ్కి ఇలానే ఉంటుంది. ఫైండ్ ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ sin 2t. ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ sin 2t అంటే సేమ్ ఇంతకుముందు మనం ఎలా చేసాం అలానే. టీ స్క్వేర్ అంటే డి స్క్వేర్ బై డిఎస్ స్క్వేర్ ఎల్ ఆఫ్ sin 2t రాయాలి. సో మీ అందరికీ తెలుసు ఎల్ ఆఫ్ sin at అంటే ఫార్ములా a/s² అని. ఈ ఫార్ములా ఐడియా ఉంటుంది. అలానే దీనికి డి స్క్వేర్ బై డిఎస్ స్క్వేర్ని 2d/dsలుగా రాస్తున్నాం. d/ds ఎల్ ఆఫ్ sin 2t అంటే ఈ ఫార్ములా ప్రకారం 2/s² + 2² అని. సో ఇప్పుడు అగైన్ నేను ఇంతకుముందు చెప్పిన ఈ ఫార్ములా డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x -1/x². అలానే ఇంకొక ఫార్ములా కూడా మనం వాడతాం ఇక్కడ. డిఫరెన్షియేషన్ ఆఫ్ x²
డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x అని వాడతాం. అంటే ఈ 2 బయట రాస్తున్నాను, ఇక్కడ ఒక d/ds చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? ఈ మొత్తాన్ని x అనుకొని డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x మైనస్ 1/x స్క్వేర్, ఆ 2 స్క్వేర్ని 4 అని రాసి హోల్ స్క్వేర్. అగైన్ ఇంటర్నల్ టర్మ్ ఎస్ స్క్వేర్ డెరివేటివ్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x, అలా ఎస్ స్క్వేర్ డెరివేటివ్ ఇక్కడ న్యూమరేటర్లో రాయాలి 2s. సో ఇక్కడ -2 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 × -2 -4. ఇంకా రిమైనింగ్ ఏముందో రాస్తున్నా. d/ds ఆఫ్ s/s² + 4 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. న్యూమరేటర్లో s ఉంది, డినామినేటర్లో s ఉంది. u/v రూల్ అప్లై చేస్తాం. ఈజీగా నేను ఇంకొక టెక్నిక్ ఏం చెప్తా అంటే, ఇది న్యూమరేటర్ డినామినేటర్ అనుకుంటే u/v రూల్ ఏం చెప్తుందంటే -4 డినామినేటర్ని న్యూమరేటర్లో రాయాలి. డినామినేటర్ని న్యూమరేటర్లో రాసి న్యూమరేటర్ డెరివేటివ్ రాసుకోవాలి. అలానే న్యూమరేటర్ రాసి, అంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఫస్ట్ డినామినేటర్ని న్యూమరేటర్లో రాసావు, న్యూమరేటర్ ముందర d/ds పెట్టావు. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలంతే. అంటే s ఎత్తి ఇక్కడ వేయాలి. d/ds ఆఫ్ s² + 4 హోల్ స్క్వేర్ బై డినామినేటర్ హోల్ స్క్వేర్. అది ఫార్ములా. హోల్ స్క్వేర్ ఉంది కదా, దానికి మళ్ళీ హోల్ స్క్వేర్ వస్తుంది. అంటే నేనేం చెప్తున్నానంటే, ఇది ఫార్ములా అని చెప్తున్నాను. d/dx ఆఫ్ u/v అంటే, సో vu' మైనస్ uv'/v². ఇది మనకు ఫార్ములా. ఓకేనా? ఈ ఫార్ములాని మనం అప్లై చేసాం. దీంట్లో మీకు d/dx ఆఫ్ x అంటే 1, d/dx ఆఫ్ x 1, డిఫరెన్షియేషన్ ఆఫ్ x² మీకు చెప్పా ఇంతకుముందే 2x. ఓకేనా? ఆ ఫార్ములాస్ వాడామంటే మనం ఇక్కడ -4 s² + 4 హోల్ స్క్వేర్, డిఫరెన్షియేషన్ ఆఫ్ s1 మైనస్ s ఇంటూ, దీన్ని జాగ్రత్తగా వినండి, దీన్ని x² అనుకోండి. s² + 4 హోల్ స్క్వేర్ని x² అనుకోండి. x² అంటే 2x. ఓకేనా? అగైన్ ఈ s² డెరివేటివ్ పక్కన రాయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ x² 2x, s² డెరివేటివ్, ఇంటర్నల్ టర్మ్ డెరివేటివ్. మళ్ళీ ఒకసారి వినండి. x² అనుకున్నాం, ఈ 2ని ముందర రాసాం అంతే. మళ్ళీ ఈ s² డెరివేటివ్ పక్కన రాసాం. డినామినేటర్లో 2 2s are 4 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం కామన్ ఉందో అది కామన్ తీద్దాం. s² + 4 చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో s² + 4ని మనం కామన్ తీయచ్చు. కామన్ తీసామంటే ఇంకా మీకేముంటుందంటే, ఇక్కడ 1 ఉంటుంది, మైనస్ 2s × 2s 4s², s² + 4 కామన్ వచ్చేసింది. అలానే ఇక్కడ 2 s² + 4లు కదా, ఈ 1తో పాటు ఇంకొక s² + 4 ఉంటుంది. హోల్ స్క్వేర్ కదా, ఇక్కడ ఒక s² + 4 కామన్ తీస్తే ఇంకోటి ఉంటుంది. ఇక్కడ కామన్ తీయేసాం, s² + 4 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 3 ఉంటుంది క్యాన్సిల్ అయినాక, అంటే హోల్ క్యూబ్ ఉంటుందని చెప్తున్నాను. ఇంకా మీకేముంది ఇక్కడ +s² - 4s², +s² - 4s² -3s² + 4. ఓకే, బై s² + 4 హోల్ క్యూబ్. ఇక్కడ కాపేయచ్చు, లేదా మైనస్తో మల్టిప్లై చేశారు అంటే అంతే. 4s² - s² -3s² + 4 + 4 -4 కదా, ఇక్కడ కాపేయచ్చు. లేదా మైనస్తో మల్టిప్లై చేస్తే 4 × 3s², ఇక్కడ +4 ఉంటుంది. ఆ మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు -4 అవుతుంది, అంతే, అయిపోయింది. ఈ మైనస్ని లోపల పంపిస్తే. ఓకేనా?
ఇది మీకు ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ సైన్ 2t సమ్ము. ఓకేనా, అలానే ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ కాస్ కూడా చెప్పేస్తాం. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చామంటే ఫైండ్ ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ కాస్ 3t. టీ స్క్వేర్ అంటే d స్క్వేర్ బై ds స్క్వేర్. దీన్నే మనం 2d/dsలుగా రాస్తున్నాం. ఓకే, ఎల్ ఆఫ్ కాస్ 3t అంటే మీకు ఫార్ములా ఐడియా ఉంటుంది. ఎల్ ఆఫ్ కాస్ at అంటే s/s² ప్లస్ a² అని. సో ఆ ఫార్ములా ప్రకారం మనం దీన్ని s/s² ప్లస్ 3² అంటే 9. సో ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేసేటప్పుడు న్యూమరేటర్లో s ఉంది, డినామినేటర్లో s ఉంది. కాబట్టి న్యూమరేటర్ u, ఇది v. u/v ఇంతకుముందే చెప్పాను నేను టెక్నిక్ ఎలా చేయాలని. ఫస్ట్ డినామినేటర్ని రాయాలి. న్యూమరేటర్లో రాసిన తర్వాత న్యూమరేటర్ ముందర d/ds రాస్తారు. తర్వాత ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తారు. s² ప్లస్ 9. డినామినేటర్ ఏముందో దాన్ని హోల్ స్క్వేర్ అని రాస్తారు. ఓకేనా, d/ds s² ప్లస్ 9 డిఫరెన్షియేషన్ ఆఫ్ s1 d/dx ఆఫ్ x1 s ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ s² 2s డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0 డిఫరెన్షియేషన్ ఆఫ్ s² 2s బై s² ప్లస్ 9 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేసామంటే ఇక్కడ 2s² వస్తుంది. ఇక్కడే రాస్తున్నాను. d/ds s² ప్లస్ 9 మైనస్ 2s² బై s² ప్లస్ 9 హోల్ స్క్వేర్. న్యూమరేటర్ సింప్లిఫై చేసినట్లయితే మనకు ప్లస్ 9 మైనస్ 2s² ప్లస్ s² మైనస్ s² బై డినామినేటర్ హోల్ స్క్వేర్. అగైన్ డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు కాస్లో కొద్దిగా టఫ్ ఏంటంటే న్యూమరేటర్ని u అనుకోవాలి, డినామినేటర్ని v అనుకోవాలి. u/v ఇంతకుముందు చెప్పినట్టే ఫస్ట్ డినామినేటర్ న్యూమరేటర్లో రాసి న్యూమరేటర్ ముందర d/ds పెడతారు. మైనస్ ఈ రెండు ఇంటర్చేంజ్ చేయండి అంతే. ఇది ఇటు సైడు, ఇది ఇటు సైడు. 9 మైనస్ s² రాసి d/ds ఆఫ్ s² ప్లస్ 9 హోల్ స్క్వేర్ రాస్తారు. బై డినామినేటర్కి హోల్ స్క్వేర్. ఆల్రెడీ స్క్వేర్ ఉంది, మళ్ళా ఇంకొక స్క్వేరు. ఓకేనా, ఇప్పుడేమవుతుందంటే s² ప్లస్ 9 సర్లే చేద్దాం. s² ప్లస్ 9 హోల్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0 s² అంటే 2s ముందర మైనస్ ఉంది. 9 మైనస్ s² దీన్ని చెప్పాను ఎలా డిఫరెన్షియేట్ చేయాలో. ఇది x² అనుకోండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ x² ఏమవుతుందంటే 2x. డిఫరెన్షియేషన్ ఆఫ్ x² అనుకోండి. దీన్ని ఈ టర్మ్ స్క్వేర్ అంటే ముందర 2 రాసి అగైన్ ఈ s² డెరివేటివ్ ఇక్కడ పెట్టాలి. బై s² ప్లస్ 9 2 2s are 4. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే మీకు s² ప్లస్ 9 కామన్ ఉంది చూడండి. ఇక్కడ 2s కూడా కామన్ ఉంది. s² ప్లస్ 9 ఉంది ఇక్కడ, ఇక్కడ 2s ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 2s కూడా కామన్ తీసామంటే మీకేమొస్తుందంటే ఇక్కడ మైనస్ ఉంది, 2s కామన్ వచ్చింది. రెండు ఉన్నాయి s² ప్లస్ 9లో, ఇంకొక s² ప్లస్ 9 అలానే ఉంటుంది. మైనస్ 2s s² ప్లస్ 9 వస్తే 2 ఇంటూ ఇది ఉంటుంది. 9 మైనస్ s² బై s² ప్లస్ 9 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. ఒకటి క్యాన్సిల్ అయిపోద్ది. అంటే ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోయి ఇంకా 3 ఉంటాయి డినామినేటర్లో. న్యూమరేటర్కి వచ్చామంటే ఈ 2s అలానే ఉంది. ఈ మైనస్తో మల్టిప్లై చేస్తున్నా. మైనస్ s² మైనస్ 9. దీన్ని మైనస్ 2తో మల్టిప్లై చేస్తున్నా. మైనస్ 18 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2s² బై s² ప్లస్ 9 హోల్ క్యూబ్. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకున్నామంటే ఇప్పుడు ప్లస్ 2s² మైనస్ s² ప్లస్ s² మైనస్ 9 మైనస్ 18 అంటే మైనస్ 27. ఓకేనా, ఇక్కడ కాపేయచ్చు. ఇలా మనం ఈజీగా t² ఎలా ఆఫ్ t² సమ్స్ చేయొచ్చు. టీ సమ్స్ నేను చేశాను ఆల్రెడీ. టీ ఇంటూ ఉంటే ఎలా చేయాలో చెప్పాను. ఇది ఓన్లీ t² e⁻at sin t cos tకి చెప్పాం.
అది నేను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.